అంటే ఇది అంతా సింగిల్ టేక్లో వచ్చే షాట్ కాదు, కాంప్లికేటెడ్ షాటే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను చూడండి, అంత ఇబ్బంది పడేటువంటి షాట్ అని చెప్పను, అంత ఈజీ షాట్ అని కూడా చెప్పను. బికాస్ కొంచెం ట్రిక్కీ అనమాట. ఎందుకంటే మనకు మెయిన్ ఏంటంటే ఈ గ్రీన్ కలర్ చెట్టులోనే ఈ యొక్క మ్యాట్ ఉంది. ఇది గ్రీన్ కలరా, అదే అదే ఇది గ్రీన్ కలరా బ్లూ కలరా కూడా మనకు తెలియట్లేదు, అవును కదా. సో ఇది చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ కింద ఉంది, ఇక్కడ బ్లూ కలర్ కింద ఉంది. దానికి తోడు మరీ దరిద్రమైన విషయం ఏంటంటే ట్రాక్ మార్కులు ఇష్టం వచ్చినట్టు పెట్టేసి ట్యాకింగ్ అన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే షూట్ ఎప్పుడైనా చేయాలి అనుకుంటే కనుక మనం యూజ్ చేసేటువంటి కెమెరా మూమెంట్ని బేస్ చేసుకుని ట్రాక్ పాయింట్ సెట్ చేసుకోవాలి. ఉన్నాయి కదా అని చెప్పి పెట్టేసేవారు అనుకోండి, పోస్ట్ ప్రొడక్షన్లో బొమ్మ కనబడుతుంది. దట్టు వైట్ కలర్ ట్రాక్ మార్క్స్ అసలే వాడొద్దు. ఓకే, మీకు తెలుసు కదా, వైట్లో మీకు లూమినెన్స్ ఎక్కువ ఉంటుంది, అందువల్ల మీకు వైట్ కలర్ ట్రాక్ మార్క్స్ యూజ్ చేయడం వల్ల మనం హెయిర్లో ఇంటరాక్ట్ అయినప్పుడు మనం దాన్ని తీసుకురావడం చాలా చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఎలాంటి ట్రాక్ మార్క్స్ వాడాలి, ఎలాంటి కలర్స్ ఉన్నటువంటి ట్రాక్ మార్క్స్ యూజ్ చేయాలి? ఎల్లో. వెరీ గుడ్, సెకండరీ కలర్స్ యూజ్ చేయాలి. ఓకే, అంటే ఎల్లో కానీ, సియాన్ కానీ, మెజెంటా కానీ, లేదా రెడ్ కలర్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. ఓకే, ప్రైమరీ కలర్స్లో రెడ్ కలర్ యూజ్ చేద్దాం, ఎందుకంటే గ్రీన్ మ్యాట్ బ్లూ మ్యాట్ యూజ్ చేస్తాం కాబట్టి సెకండరీ. సో ప్రైమరీ కలర్స్లో మనకు రెడ్ కలరు, సెకండరీ కలర్స్లో సియాన్ కానీ, మెజెంటా కానీ, ఎల్లో కలర్ కానీ యూజ్ చేసినట్లయితే మనం కలర్స్ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, 100% ఇట్లాంటి వైట్ కలర్ ట్రాక్ మార్క్స్ పెట్టొద్దు. డిపెండ్స్ ఆన్ ది మూమెంట్ బేస్ చేసుకుని మనం పెట్టుకోవాలన్నమాట. ఇష్టం వచ్చినట్టు ఏదో ముగ్గురు పెట్టేసి ఆడో బొట్టొక్కడు, సరే వాట్ ఎవర్. సో ఈ షార్ట్ ఉంది, దీన్ని మనం కీ చేయాలంటే ఆల్రెడీ నిన్న చేసాము, నేను కొంచెం చాలా డిఫికల్ట్ అయింది, బట్ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయలేనట్టున్నారు, బట్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో మనకి చూడండి, మనకి అట్లీస్ట్ మనకి ఏదైనా గెట్ బ్యాక్ చేసాం ఈ లెవెల్లో. సో మీరు ఈ లెవెల్కి కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు అంటున్నారు. ఓకే, సో మనకి ఆర్జీబీ మనకు సంబంధం లేదు, ఓన్లీ ఆల్ఫా మాత్రమే. ఓకే, ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో వీటిని అగైన్ మళ్ళీ గెట్ బ్యాక్ చేద్దాం. ఓకే, ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేయట్లేదు, మళ్ళీ ఫ్రెష్గా చెప్తున్నాను. ఓకేనా? రికార్డ్ చేస్తున్నాను, ఆల్ రికార్డ్ అవుతా ఉంది. ఓకే, నిన్నటిది ఈరోజు పెట్టేస్తాను. చూడండి ఇలా ఉంది కదా, సేమ్ నిన్న మనం చేసిందే, ఫస్ట్ టైం చేసింది ఏదైతే ఉందో అదే చేస్తున్నాం. ఓకే, లేదు మళ్ళీ చేద్దాము అంటే ఇంకో సేమ్, భయపడాల్సిన అవసరం లేదు, కానీ ట్రిక్కీ ఉంటుంది, అంటే కొంచెం ఓపికతో చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇదిగో మనకి ఇక్కడ వర్కౌట్ కాలేదు, మన దగ్గర గ్రీన్ మ్యాట్ కానీ బ్లూ కూడా రియాక్ట్ అయింది, బట్ మన గ్రీన్ మ్యాట్ కాదు, గ్రీన్ మ్యాట్ పెట్టాను, 0 చేశాను, అయినా సరే దెర్ ఈజ్ నో రెస్పాన్స్ అనమాట. సో స్టార్ట్ చేయండి. సో డార్క్లో రెడ్ గ్రీన్ బ్లూతో స్టార్ట్ చేయండి. రెడ్ చేసా, పాజిటివ్ వాల్యూస్కి ఇలా దెర్ ఈజ్ నో రెస్పాన్స్, నెగిటివ్ వాల్యూస్కి వచ్చా దెర్ ఈజ్ నో రెస్పాన్స్ ఉంది, కానీ మనకి అన్ఈవెన్గా వస్తుంది. సో 0 చేసేసాను. సో దీన్ని వెళ్ళాను, కానీ అది చూడండి ఏదో దయ్యల్లా వస్తుంది, అది వర్కౌట్ అవ్వదు. పాజిటివ్ వాల్యూకి దెర్ ఈజ్ నో వాల్యూ ఇన్ఫర్మేషన్, నెగిటివ్ వాల్యూకి దెర్ ఈజ్ నో ఇన్ఫర్మేషన్. సో బ్లూ వాల్యూ కూడా వెళ్ళాం. సో బ్లూ కూడా మనకి వచ్చింది, కానీ ఎందుకు ఉపయోగపడదు అనమాట మనకి. సో మనకి డార్క్స్లో ఉన్నటువంటి రెడ్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కలర్స్లో మనకి ఎటువంటి యూజ్ లేదు, బట్ ఈ లైట్లో యూజ్ చేద్దాం. ఈ లైట్లో ఏమైనా వచ్చిందా, సగం వచ్చి ఆగిపోయింది. సో ఇది కూడా మనకి ఉపయోగపడలేదు. సో ఇది మనకి మినిమం వాల్యూ 1 పెట్టాలి. ఓకే, 5 0 1 అనమాట. సో ఈ గ్రీన్ చూద్దాం, ఈ గ్రీన్ కూడా మనకి ఉపయోగపడలేదు, నెగిటివ్ వాల్యూ ఉపయోగపడలేదు, పాజిటివ్ వాల్యూ కొంచెం బెటర్, అది చూసారా కొంచెం బెటర్, అంతే కదా. సో మిగతా వేట్లో దేంట్లో రాంది దీంట్లో వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా, ఎన్నిసార్లు చెప్పిన ఇదే మాట, ఎక్కడో చోట మీకు ఇన్ఫర్మేషన్ అనేది రాకుండా అనేది ఉండదు. 100% ఎక్కడో చోట ఈ రెడ్లో ఉన్నటువంటి డార్క్స్ ఉన్నటువంటి రెడ్ గ్రీన్ బ్లూలో కానీ, లైట్లో ఉన్నటువంటి రెడ్ గ్రీన్ బ్లూలో కానీ ఎక్కడో చోట వస్తుంది, మొత్తం రాకుండా కొంచెమైనా వస్తుంది. ఓకే, సో ఎక్కడో మీరు డిస్టర్బెన్స్ వస్తుంది నాకు మీ సైడ్ నుంచి. ఓకే, వెల్సి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క లైట్స్లో కూడా బ్లూలో కూడా ట్రీట్ చేద్దాం, ఏమో వస్తుందేమో, సంథింగ్ రావట్లేదు మనకి, ఖరాబ్ అవుతుంది. బట్ మీకు చెప్పాను కదా, చేసినప్పుడు మనకి రండి ఈ డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దు. ఈ డిస్టర్బెన్స్ పోవాలంటే జస్ట్ లైట్లీ మనం ఎరోడ్ని పుష్ చేస్తే పోతాయి.
ఓకే, పోయినాయి. సో మనకి ఇక్కడ ట్రాక్ మార్క్స్ అనేవి ఉండడం వల్ల ఇవి ఇంపాక్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, డోంట్ వరీ. మీరు ప్రొడక్షన్లో ఉన్నట్లయితే 99% మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మీకు ఈ యొక్క ట్రాక్ మార్క్స్ రిమూవ్ చేసి వాళ్ళు ఇస్తారు. ఓకే, ఇవ్వకుండా అయితే ఉండదు 100%. సో ఇది కొంచెం మనకి ఎక్స్ట్రా వచ్చింది. ఇది చూద్దాం ఒకసారి ఎందుకు వచ్చింది ఏంటి అనేది. దీంట్లో ట్రై చేద్దాం ట్రీట్ చేయడానికి, లేదంటే అంతే, అంతకుమించి ఎక్కువ దీనికి ఇరుక్కోవద్దు, మనకి ఖరాబ్ అవుతుంది. దీన్ని మళ్ళీ ఇక్కడ మనకి ఎక్స్ట్రా లేదు, ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ లేదు, ట్రాక్ మార్క్ కాదు, బట్ వచ్చింది. బట్ నో ప్రాబ్లం, మనం దాన్ని ట్వీట్ చేద్దాం. ఎలాగా, అగైన్ మళ్ళీ దీన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకున్నాను సెపరేట్గా. నాకు ఇప్పుడు ఈ ఫుటేజ్ మొత్తం నాకు ఏమైపోయినా పర్లా, నాకు మాత్రం ప్రాబ్లం రావాల్సి సార్ట్ అవుట్ అవ్వాల్సింది ఇక్కడ మాత్రమే. ఓకే, సో ఇది చూసారా, దీంట్లో మనకి ఇలా వచ్చింది కదా. సో దీన్ని నేను కాపీ చేసి జస్ట్ పేస్ట్ చేసి దీన్ని ఇక్కడ, నాకు మిగతా ఫుటేజ్ ఏవైపోయినా అనవసరం, నాకు ఈ ప్లేస్ మాత్రమే నాకు రిపేర్ అవ్వాలి. సో ఇక్కడ నాకు దీంట్లో దీంట్లో అవుతుందా చూసుకుంటాను. ఇక్కడ పాల్ అవుతుంది, ఇక్కడ వచ్చింది నాకు, దట్స్ ఇట్. నా మిగతా ఫుటేజ్ ఏమైపోయినా నాకు అనవసరం, నా అనుకున్నంత వరకు వచ్చిందా లేదా, దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను, ఇలా ఉన్నదాన్ని కేమిక్స్తో నేను ఇప్పుడు ట్రిగర్ చేసింది ఏంటి, ఆ షోల్డర్ మాత్రమే ట్రిగర్ చేశాను కాబట్టి ఆ షోల్డర్ మాత్రమే ట్వీట్ చేస్తున్నాను అనమాట, లైక్ దిస్. అది తగ్గింది కదా, అది. సో ఇంతవరకు పెట్టుకున్నాను, అందుకు మీరు నేను ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు దీన్ని. ఓకే, సో ఈ డిస్టర్బెన్స్ అంతా మనకి డోంట్ వరీ, ఎందుకంటే జస్ట్ మనం రఫ్ మాస్క్ వేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఈ చిన్న డిస్టర్బెన్స్ కూడా ఇక్కడ ఎందుకు ఇలా వచ్చింది, ఏంటి గ్రీన్గా బ్లూగా ఉందేమో, సరే ఇక్కడ పల్లెలో సంథింగ్ ఇది హైలైట్ ఉన్నట్టుంది, అందుకది పోవట్లేదు. నో ప్రాబ్లం, కొద్దిగా మనం ఎరోడ్ అనేది పుష్ చేస్తే ఆటోమేటిక్గా మూసుకుపోతుంది. అది చూసారా, మూసుకుపోయింది, చాలు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైదాన్ని మళ్ళీ కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుని ఇక్కడ మిగతా అంతా మనం యాడ్ చేసుకుంటాం. ఎలాగా, సో సైజు అన్నీ యాడ్ చేసుకుంటాం, ఎరోడ్ ఇక్కడ ఎంత యాడ్ చేస్తామో అంతా కలిపేస్తాం 5. దీంతో సెట్ అవ్వట్లేదు, ఈ సైడ్ తీసుకోండి, కాపీ అండ్ పేస్ట్. ఓకే, ఇక్కడ 1 అండ్ 1 more యాడ్ సంథింగ్, అంతా అయిపోయింది. ఓకే, కాపీ అండ్ పేస్ట్. ఇక్కడ తెలిసింది కదా మీకు, ప్యాచ్ బ్లాక్ ఎంతైనా వాల్యూ ఇచ్చుకోవచ్చు, అలా అని చెప్పి హ్యూజ్ అమౌంట్ ఇచ్చుకుంటే మనకి సెట్ అవ్వదు, కొద్దిగా ఇచ్చుకోవాలి. ఓకే, మనకి లెఫ్ట్ సైడ్ని అంత బాగా క్లీన్ అవ్వకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ అది క్యారెక్టర్ ఏం లేదు కాబట్టి అక్కడ మనం ఈజీగా ఫిక్స్ చేయొచ్చు. ఓకే, కాపీ అండ్ పేస్ట్ 2. సో ఫుల్గా నాకు ఆల్ఫా వచ్చిందా లేదా చెక్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐబీకే గిజ్మో. నేను ఇలా చేస్తే మనకు బొమ్మ కనబడ్డది, అవునా. సో మనం అనుకున్న అవుట్పుట్ రాలేదు నిన్న. ఓకే, ఇలా వచ్చింది. సో మనం తీసుకుంది గ్రీన్ స్క్రీన్ కాబట్టి మనం గ్రీన్ పెట్టాలి. సో మనకి ఇలా వచ్చింది నిన్న. ఓకే, సో ఎందుకు వచ్చింది అంటే నాకు నిన్న కూడా మనకి ఒక సొల్యూషన్ దొరకలేదు, కానీ మనం దీంట్లో ఈ యొక్క రెడ్ వైట్ వాల్యూస్ మనం కంట్రోల్ చేస్తే మనకి సెట్ అయింది. అది అయిందా. సో రిమైనింగ్ వదిలేయండి, ఇదంతా వదిలేయండి, మనకి మ్యాటరే కాదు. ఎందుకు మ్యాటర్ కాదు, జస్ట్ రఫ్ మాస్క్ వేసుకుంటే అయిపోతుంది అక్కడ. సో దానికోసం పట్టించుకోవద్దు. సో ఉన్నదాన్ని ఎంతవరకు మనం గెట్ బ్యాక్ చేయగలుగుతాం అన్నదే ఇంపార్టెంట్. ఓకే, లైక్ దిస్. ఇక్కడ దాకా మనకు బెటర్గా వచ్చింది, అయిపోయింది కదా. సో మనకి ఇది ఫిల్ అవ్వాలి, ఏం చేస్తాం, దీని కింద జస్ట్ ఒక రోటే వేసుకున్నాను. ఫస్ట్ సింగిల్ ఫ్రేమే చేయండి, కంగారు ఏం లేదు. ఇలా యాడ్ చేశాను. ఓకే, ఇలా యాడ్ చేసాం. తర్వాత ఇలా యాడ్ చేసాం. రెడ్యూస్ చేశానే, ఓ షిట్. ఇది ఓకే, ఓకే, 5 నుంచి కూడా యాడ్ చేశాను. నా బెటర్గా వచ్చింది కదా. ఓకే, ఇక్కడ ఇంకా ఉన్నాయన్నీ చూద్దాం, ఏం ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక బేసిక్ ఆల్ఫా వచ్చింది అనుకో, తర్వాత దాన్ని మనం ఎలాగైనా ట్రిగర్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఇక్కడ హార్డ్ మేట్ కావాలి. హార్డ్ మెథడ్ ఎలా చేయొచ్చు, మనకి ప్రైవేట్ ఉంది, అల్టిమేట్ కీ ఉంది, ఓకే, కీ లైట్ ఉంది, బోల్డ్ ఉన్నాయి. సో నేను ఏం చేస్తాను, ఒకసారి అల్టిమేట్ కీతో ట్రై చేస్తున్నాను ఒకసారి. మీకు అల్టిమేట్ కీ గురించి తెలిసిందే కదా, అది ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందని తెలుసు కదా మీకు. సో లైక్
చేసాను కానీ పర్ఫార్మెన్స్ మనకి బొమ్మ తిరగబడింది. ఓకే, ఇది వర్కౌట్ అవ్వలేదు మనకి. సో కీ లైట్ చూద్దాం. ఇవి ఏమవ్వకపోయినా మన దగ్గర వేరే మెథడ్ ఉంటుంది, కీ లైట్. ఓకే, సో కొంచెం బెటర్గానే వచ్చింది. చూద్దాం ఒకసారి దీని స్క్రీన్ మ్యాట్లో. ఇది బ్లాక్ని కంట్రోల్ చేసేది, ఇది వైట్ని కంట్రోల్ చేసేది. ఓకే, మనకి కొంచెం ప్యూర్ వైట్ అయిపోవాలి కదా, అలాంటప్పుడు వైట్ని మైనస్ చేయాలి. అది ఓకే, మైనస్ అయ్యింది. ఓకే, ఇక్కడ ప్లస్ ఇక్కడ అయింది, బట్ ఇక్కడ మాత్రం కలర్ అనేది ఫిల్ అవ్వట్లేదు. అంటే ఏమవుతుంది, ఇక్కడ వైట్ ఉండాల్సిన చోటలో బ్లాక్స్ ఉంటున్నాయి. అలాంటప్పుడు కీ లైట్లో ఏం చేయాలని చెప్పాను ఇంతకుముందు మీకు. వైట్ కలర్ ఫిల్ అవ్వాల్సిన చోట బ్లాక్ ఫిల్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను మీకు నేను. ఏంటన్నా? నో 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 నో, ఇన్వర్ట్ కూడా చేయొచ్చు, అది కాదు. ఇన్వర్ట్ చేస్తే వైట్ బ్లాక్ కానీ బ్లాక్ వైట్ కానీ అయిపోద్ది. నువ్వు అన్నది కరెక్టే. ఇప్పుడు ఇన్వర్ట్ చేశాను, ఇన్వర్ట్ చేస్తే ఏమవుతుంది, వైట్ బ్లాక్, బ్లాక్ వైట్ అయింది. బట్ నాకు అది కాదు. ఇక్కడ అంతా ఏముండాలి, వైట్ కలర్ ఉండాలి. బట్ అక్కడ ఏమైంది, బ్లాక్ ఫిల్ అయింది. ఈ బ్లాక్ని వైట్గా మార్చడానికి కీ లైట్లో ఒక చిన్న విషయం చెప్పాను, మల్టిపుల్ టైమ్స్ చెప్పాను. ఒకసారి లైన్లో ఉండండి. వెరీ గుడ్. డీ స్పాట్ బ్లాక్స్, డీ స్పాట్ వైట్స్, డీ స్పాట్ బ్లాక్స్, డీ స్పాట్ వైట్స్ మీరు ట్రీట్ చేసినట్లయితే చూసారా ఫిల్ అవుతుందా. బ్లాక్స్ ఉండాల్సిన చోట, మీరు వైట్స్ ఉండాల్సిన చోట, సారీ బ్లాక్స్ ఉండాల్సిన చోట వైట్స్ని ఫిల్ చేస్తుంది అనమాట. అది ఎడ్జెస్ ఎఫెక్ట్ అవుతా అవని మన దాన్ని ఓవరాల్ చేసుకుందాం, ఇబ్బంది ఏమి లేదు. అట్లీస్ట్ మనకి ఎఫెక్ట్ అవుతుంది కదా. కొన్ని అసలు ఎఫెక్టే అవ్వట్లేదు మనకి. కనీసం మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, నువ్వు రోటే వేసుకోవాలి. రోటే వేసుకోవాల్సిన అవసరం లేకుండా నీకు సింపుల్గా నీకు ఇక్కడ ఇలా అంటే నీకు వచ్చేసింది కదా. అర్థమవుతుందా, రోటే వేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఇక్కడ ఇలా ఉంది హార్డ్ మ్యాట్, ఇక్కడ ఇలా ఉంది సాఫ్ట్ మ్యాట్, ఇక్కడ హార్డ్ మ్యాట్ యాడ్ చేయాలి. యాడ్ చేశాను చూడు, ఇదంతా వదిలేయి. మనకి ఎక్కడి వరకు కావాలి, ఇక్కడ వరకు కావాలి. సో దీని వరకు నేను జస్ట్ కట్ చేసుకుంటే అయిపోయింది. సో నువ్వు ఎగ్జాక్ట్గా వేసుకునే దానికన్నా ఇలా అనుకుంటే బెటర్ కదా. ఇలా అనుకుంటే బెటర్ కదా, ఎగ్జాక్ట్గా వేసుకునే దానికన్నా వచ్చేసింది. ఇక్కడ అంటే మొత్తం ఇక్కడ అంతా వచ్చింది కదా, మ్యాక్స్ కాదు మాస్క్. ఇక్కడ అంతా వచ్చింది కదా, అంత వద్దు మనకి. ఎంత కావాలి, కోంతే కావాలి. ఆ కోంతి తీసుకొచ్చి దీనిపైన ఆడేసాను. అర్థమవుతుందా. సో ఎప్పుడు కూడా ఫుల్ అవుట్పుట్ ఎప్పుడు ఒకసారి వచ్చేది, టైం పడుతుంది. నెమ్మదంగా ప్లాన్ చేస్తే 100% బెటర్ అవుట్పుట్ వస్తుంది. అర్థమవుతుందా. ఇదే నిన్న చెప్పుకున్నది ఇదే. కానీ కొంతమంది పంపించారు, పర్వాలేదు. కానీ మళ్ళీ ట్రై చేయండి. మళ్ళీ ట్రై చేస్తే మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. ఇంకో విషయం చెప్తున్నాను చూడండి, మీరు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా, నేను ఇచ్చినటువంటి ఫుటేజ్ ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పిన షాట్లు మాత్రమే వస్తాయి మీకు. అర్థమవుతుందా. మీకు మరింత వర్క్ రావాలి అంటే ఏం చేయాలంటే, మీకు మరింత వర్క్ రావాలంటే ఏం చేయాలంటే 300 లేదా 500 రూపాయలు పెట్టుకుని ఒక గ్రీన్ మ్యాట్ కొనుక్కోండి, ఇంట్లో పెట్టుకోండి. ఓకేనా. లైట్లు కూడా ఏం అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్లో ప్రతి ఒక్కరికి కూడా 4K రెజల్యూషన్ సపోర్టెడ్ ఉంది, లేదా HD అయినా పర్వాలేదు. దాంతో క్యాప్చర్ చేసుకోండి. దాంతో సింగిల్ ఫ్రేమ్ అయినా సరే క్యాప్చర్ చేయండి. అదే కరెక్ట్. ఎందుకంటే అప్పుడే మీకు మ్యాట్ బాగా రాదు. లైటింగ్ అంతా కరెక్ట్గా ఉందనుకోండి, ఎవడైనా చేసేస్తాడు. మీరేంటి నేనేంటి. ఎప్పుడైతే మనకి ప్రాపర్గా ఉండదో అప్పుడు కదా మనకి. నాకు ఈరోజు మామూలుగా బ్యాటింగ్ వేయట్లేదు. ఓకే, అర్థమవుతుందా. ఇలా మీరు దయచేసి ఒక గ్రీన్ మ్యాట్ కొనుక్కోండి, 300 ఉంటుంది. కోటి వెళ్ళారంటే అక్కడ హైదరాబాద్ షాప్ ఐక్యూ బాబు ఏంది ఫోన్ ఈరోజు సాగొట్టేస్తున్నారు. జస్ట్ ఏంటంటే ఇలాంటి చోట మనం హార్డ్ మ్యాట్స్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనకు మెయిన్ టాస్క్ ఏంటి, ఈ హ్యాండ్ ఉంది. ఈ హ్యాండ్ కూడా మళ్ళీ సపరేట్గా ట్రీట్ చేసుకోవాలి. అంతే, చిన్న కాంపే, పెద్దదే ఉండదు. కానీ మనం ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటున్నాం, షార్ట్ని ఎంత బాగా అర్థం చేసుకుంటున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా కొంచెం బెటర్గా అర్థమైందా మీకు. కష్టమే ఉంటుందన్న, కొంచెం ఓపిక పట్టాలి అంతే. ఓకేనా. సో ఇక్కడ మళ్ళీ హార్డ్ మ్యాట్ మళ్ళీ మనం ఇక్కడే వేసాం, మళ్ళీ వీడు ఫేస్ మీద కూడా వేయాల్సి వస్తుంది. ఓకేనా. దానికి సపరేట్ ట్రీట్ చేసుకుందాం, కంగారేం లేదు. ఓకే. సో దీంట్లో మోస్ట్లీ ఉండే ఉంటుంది, హార్డ్ మ్యాట్ ఉంది దీంట్లో, నో ప్రాబ్లం. ఇక్కడ ఆడి వచ్చినంత వరకు వస్తుంది, ఇబ్బంది ఏం లేదు.
మ్యాక్సిమం కవర్ అవుతుంది, కవర్ అవ్వకుండా ఉండదు. ఇది అలాగే కొంచెం కవర్ అయింది కదా, అయిపోయింది. మనం ఎంతవరకు మనం దీన్ని అర్థం చేసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. కరెక్ట్గా ట్రై చేశారంటే ఎలాంటి షార్ట్ అయినా మనం చేయొచ్చు. ఎస్పెషలీ కీయింగ్లో ఒకవేళ అసలు మీకు కీయింగ్ అవ్వట్లేదు అనుకోండి, రోట్ వేసుకుంటాం అంతే కదా. అప్పుడు రోటో సపోర్ట్ మనకి కీయింగ్ అవ్వలేనప్పుడు రోటో సపోర్ట్ దొరుకుతుంది మనకి. అర్థమవుతుందా? సో ఎలాంటి షార్ట్ అయినా సరే ఇంతకు మించి చేసేటువంటి అవసరమే ఉండదు. ఇది ఒక జూనియర్ లెవెల్ అయినా, ఒక మిడ్ లెవెల్ అయినా, ఒక సీనియర్ అయినా సరే, ఒక కీ లీడ్ అయినా సరే, కీ లీడ్ అయినా సరే, కీ ఆర్టిస్ట్ అయినా సరే, లీడ్ అయినా సరే, సూపర్వైజర్ అయినా సరే, ఎవడైనా సరే ఇంతకు మించి చేసేదానికి ఏముండదు. అర్థమవుతుందా? ఇలాగే చేస్తాడు. లేదంటే వేరే టూల్ యూస్ చేస్తాడు. కీలైట్ ప్లేస్లో ప్రైమేట్ యూస్ చేస్తాడు. ప్రైమేట్ ప్లేస్లో అవసరం ఇంకోటి కీలైట్ అయితే అల్టిమేట్ కీ యూస్ చేస్తాడు. లేదా ఇంకోటి ఏమైనా హెచ్ఎస్వి కీర్ ఉంటుంది, లేదంటే క్రోమా కీర్ ఉంటుంది. ఏదో ఒకటి, ఏదైనా కీయే. క్రోమా కీర్ అని కూడా ఒకటి ఉంటుంది, దాన్ని కూడా యూస్ చేయొచ్చు. ఇది కూడా సేమ్, ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఆల్ఫా అనేది రాకుండా ఎందులోనే ఉండదు. ఏందో అందులో ఎలాగో ఒకలాగా ఆల్ఫా వస్తుంది. అది రాకుండా ఏముండదు. దీంట్లో కూడా గెయిన్ తగ్గించుకుంటే పెంచుకుంటే మనకి కలర్స్ అనేవి మారుతూ ఉంటే వస్తాయి, రాకుండా ఉండవు. బట్ మనం ఎంతవరకు మనకు సపోర్ట్ అవుతుంది, ఎంతవరకు మనం యూజ్ చేసుకుంటాము. బట్ మనకి ఈ ఆర్జీబీ మనకు అవసరం లేదు, ఈ ఆల్ఫానే తీసుకోవాలి. ఈ ఆల్ఫా నుండి మనం మెయిన్ అవుట్పుట్ని కట్ చేసుకుంటాం, ఇన్పుట్ని. ఏది ఏ షుడ్ బి ఆల్ఫా, బి అనేది ఇన్పుట్కి. ఇప్పుడు వస్తుంది చూడండి కరెక్ట్ కలర్ మీకు. ఇది కలర్, ఇది కాదు మనకు కావాల్సిన కలర్, ఇది ఆల్ఫా. అర్థమవుతుందా? దీన్ని మనం ఇప్పుడు కన్సిడర్ చేయకూడదు. ఈ ఆల్ఫాని బేస్ చేసుకుని మనం ఇన్పుట్ని కట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవడం అనేది సెకండరీ అనమాట. మనం ఏ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటాం ఏంటి అనేది అంతా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా ఓపెన్ చేయండి. ఈరోజు నీట్గా సింగిల్ ఫ్రేమే చేయండి. తర్వాత మూమెంట్స్ యాడ్ చేసుకుంటూ తీయండి. అంటే మూమెంట్ అంటే ఏముంటుంది, సేమ్ కీ ఉంటుంది, బట్ హ్యాండ్ మూవ్ అవుతున్నప్పుడు ఈ సపోజ్ ఇప్పుడు నాకు ఇది షోల్డర్ మూవ్ అవుతుంది అనుకోండి, ఈ షోల్డర్ మూవ్ అవుతున్నట్టుగా నేను ఇక్కడ రొటేట్ యూస్ చేసుకుంటాను. కొంచెం డిఫికల్ట్ షార్ట్స్ అనమాట. అంత ఈజీగా ఉండదు, కొంచెం ఒంగో పెడతాయి మనల్ని, అనుకున్నంత ఈజీగా ఉండదు. సో ఇక్కడ మనకి కాకుండా కొంచెం లోపలికి వేసుకోండి ఇలా. ఓకే, ఏం ప్రాబ్లం ఉండదు. బయటకు వేస్తేనే మళ్ళీ ప్రాబ్లం, నీకు మళ్ళీ ఇన్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా వేసుకో. అర్థమవుతుందా? లైక్ మళ్ళీ పైకి వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నీట్గా మ్యాక్సిమం అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఇలాంటి షార్ట్స్కి మనకు ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే ఈ రోటోస్ యానిమేట్ చేయడం దగ్గర ఉంటుంది. ఈ ప్రాపర్గా యానిమేట్ చేయలేదు అనుకోండి, రోటోలు టక 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 కొట్టుకుంటాయి. అర్థమవుతుందా? మ్యాట్ ఇప్పుడు కూడా స్మూత్గానే ఉండాలి. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే అన్న. షూగా చేస్తారా? హరి, రాఘవ, రేవంత్, శ్రీధర్, రవివర్మ, జితేంద్ర, నవీన్ కుమార్, జేపీ, సంతోష్, వాసు, 15 మెంబర్స్ వచ్చారు, 14 మంది వచ్చారు. కొంచెం మళ్ళీ చెప్తున్నా, డిఫికల్టా అంటే డిఫికల్టే, ఈజీనా అంటే ఈజీనే. డిఫికల్ట్ పెద్ద ఏం కాదు అంటే కాదు. ఓకే, అలా చెప్పి ఈజీనా అంటే ఈజీ కూడా కాదు. కొంచెం అమ్మా ఒకసారి రఫ్ గా చెప్పొచ్చు కదా, ఇంటికి వచ్చాను ఏంటన్నా. హార్డ్ మ్యాట్ చెప్తే హార్డ్ మ్యాట్ ఏముంది నీకు, ఇలా ఉందా, ఇక్కడ దాకా వచ్చింది. ఓకేనా, నాకు ఇక్కడ ఏం కావాలి, హార్డ్ మ్యాట్ కావాలనుకున్నాను. హార్డ్ మ్యాట్ దీంట్లో తీస్తాం మనం బేసిక్గా ప్రైమేట్లో కానీ, కీలైట్లో కానీ, ఓకే, అల్టిమేట్ కీలో కానీ తీస్తాం. మనకు బాగా సుపరిచితులు ఎవరు, కీలైట్ గారిని తీసుకున్నాం, ఇలా యాడ్ చేసాం. సో తెలిసిందే కదా నీకు. జస్ట్ ఇక్కడ కలర్ని పిక్ చేసి ఇలా వేసాను. ఓకే, ఇలా వచ్చింది నాకు. ఓకే, సో నేను దీన్ని ఏం చేస్తాను, ఇక్కడ వైట్ ఆల్రెడీ వచ్చింది. ఈ వైట్ని బెటర్గా ఎన్హాన్స్ చేయడానికి ఏం చేస్తాను, స్క్రీన్ మ్యాట్లో క్లిప్ వైట్ అనమాట, దీన్ని మైనస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నాకు ప్యూర్ వైట్ వస్తుంది నాకు. ఓకే, ఇంతకు మించి ఏమి రావట్లా, వచ్చింది అంటే వైట్ అనేది మనకి చాలా సెమీ ట్రాన్స్పరెంట్గా ఉన్నది, ప్యూర్ వైట్ అయింది. అదిగో అవుతుందా. సో మనకి ఇక్కడ మైనస్ ఏంటి, ఇక్కడ యాక్చువల్లీ ఏమి ఉండాలి, ఇక్కడ ఎటువంటి కలర్ లేదు, మామూలుగానే ఉంది. ఈ పక్కన ఏ కలర్ ఉంది, అప్పుడు అదే ఉంది. కొంచెం వేరే కలర్ ఉండడం వల్ల మనకి ఏమైంది, హోల్ పడిపోయింది. అంటే మనకి అక్కడ వైట్ కలర్ ఉండాల్సిన చోట ఏమైంది, బ్లాక్ కలర్ వచ్చేసింది అనమాట. ఆ బ్లాక్ కలర్ పోవడానికి మనకి ఇక్కడ స్క్రీన్ డీ స్పాట్ బ్లాక్ అని ఒకటి ఉంటుంది. ఓకే,
ఇక్కడ బ్లాక్ ఉండాలి. బ్లాక్ ఉండాల్సిన చోట ఏముంది? వైట్ ఉంది. దీన్ని పోగొట్టాలంటే స్క్రీన్ డీ స్పాట్ వైట్ అని ఉంటుంది. బ్లాక్ కలర్ని ఫిల్ చేయాలంటే స్క్రీన్ డీ స్పాట్ బ్లాక్. దీన్ని పుష్ చేశాను అనుకోండి, చూడండి నాకు ఏమవుతుందో అది బ్లాక్ ఉండాల్సిన ఇక్కడ చోట. దాకా ఓకే అండి, దీని తర్వాత సో ఏం చేశాను? ఓకే, ఇలా ఉంది కదా, నాకు ఏమైంది? సో నాకు ఇక్కడంతా హార్డ్ మేడ్ కావాలి కదా, డైరెక్ట్గా నేను ఓవర్లాప్ చేశాను. డైరెక్ట్గా ఓవర్లాప్ చెప్తే ఏమవుతుంది? దీని మీద ఇది ఓవర్లాప్ అవుతుంది, అంటే ఈ డిస్టర్బెన్స్ కూడా వచ్చేస్తాయి నాకు. ఇది చూడండి వచ్చేసింది. నాకు ఇన్ని వద్దు కదా, నాకు కావాల్సింది ఎక్కడ? ఇదిగో ఇది ఇతని దగ్గర ఇక్కడ మాత్రమే. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? దీన్ని ఓన్లీ ఆ మెడతకాయ దాకానే నేను కట్ చేసుకున్నాను. మనకు కావాల్సింది మాత్రమే కావాలంటే ఏం చేయాలి? మాస్క్. మనం సెలెక్ట్ చేసిన మాత్రం వద్దనుకుంటే స్టెన్సిల్. ఓకే, సో మాస్క్ తీసుకున్నాను, అదిగో ఈ ముక్కనే వేసాను పైన, అయిపోయింది. అంతే కదా. మీరు ఇది చేస్తే మీకు చాలా మంచి వర్క్ వస్తుంది. మళ్ళీ 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 చెప్తున్నానండి, మీరు నార్మల్గా నాకు డబ్బులు కట్టి నేర్చుకోవడంకో, మామూలుగా టైంపాస్ నేర్చుకోవడం కోసం అయితే కనుక నేను చెప్పినవన్నీ చేస్తే నేను చెప్పిన షాట్లు మాత్రమే వస్తాయి మీకు. మళ్ళీ 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 చెప్తున్నాను, నేను చెప్పిన ప్రతి షాట్ మీరు కంఠస్థం పట్టి చేసినా, అర్థం చేసుకున్నా, మీరు ఎన్నిసార్లు చేసినా, నేను చెప్పిన షాట్లు మీరు చేస్తే నేను చెప్పిన షాట్లు మీకు బాగా వస్తాయి. వేరే షార్ట్స్ బాగా రావాలంటే మీరు కూడా మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ ఫుటేజెస్ మీద మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మాత్రమే మీకు వస్తుంది, లేకపోతే రాదు. అర్థమవుతుందండి? సో దయచేసి మీకు అందరికీ 500 1000 రూపీస్ పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు. సో మీరు జస్ట్ కోటి వెళ్ళండి, అందరూ హైదరాబాద్ ఉన్న వాళ్ళే మోస్ట్లీ. ఓకే, లేదంటే అందరికీ ఫ్లిప్కార్టు, అమెజాన్ అందుబాటులో ఉంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆర్డర్ పెట్టుకోండి. గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇలా వచ్చినప్పుడు RGBA మనకు పనికిరాదు, మనకు ఓన్లీ కన్సిడర్ ఆల్ఫా మాత్రం కన్సిడర్ చేస్తాం. ఇక్కడ ఏ పెట్టుకున్నాం, దీన్ని B పెట్టుకుంటాం. ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుంటాం. ఇది కరెక్ట్ అనమాట, ఇది కాదు మనకు కరెక్ట్, ఇది. ఓకేనా? ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసినట్టుగానే మనం వేరే బ్యాక్గ్రౌండ్ వేసుకుంటాం. బ్యాక్గ్రౌండ్ మనకి ఇంకా రాలేదు కాబట్టి 0.17 గ్రే కలర్ యాడ్ చేసుకుని, సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకుంటాం. ఓకే, ఈ ఎడ్జెస్ ఏమి లేకుండా చూసుకుని చేసుకుంటూ ఉంటాయి. పాసిబిలిటీ ఇవన్నీ ఎడ్జెస్ తీసేసుకొని, ఓకే, ఇక్కడ రోటో చూడండి, ఇక్కడ కట్ షార్ప్ కట్ వచ్చింది. ఈ రోటోస్ అన్ని ప్రాపర్గా మేనేజ్ చేసుకుంటే మచ్ బెటర్. ఇక్కడ ఏదో చిన్న ఎడ్జ్ షార్ప్గా వచ్చింది, ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు వచ్చేసింది. ఓకే, అర్థమైంది నాకు. ఓకే, ఇక దీన్ని అవాయిడ్ చేయవలసి వస్తుంది. ఓకే, దీనివల్ల వచ్చింది, కొంచెం డౌన్ చేయండి, అలా రాకుండా అది లైక్ చేసి చూసుకోండి. ఓకే, తర్వాత మీకు ఇంకా ఒప్పుకున్నట్లయితే ఈ ఆల్ఫాని మీరు డిలీట్ చేసేస్తే అవుట్పుట్లు ఇవి కూడా రావు. అర్థమవుతుందా? అలా ష్యూర్. నాకు రేపు వద్దని చేసి చూపించాలి. ఓకే, నేను నాకు రేపు కూడా ఆఫీస్ ఉంది యాక్చువల్గా. సో నేను ఈవినింగ్ వస్తాను, అప్పుడు కూడా కనెక్ట్ అవుతాను. ఓకేనా? చూసానమ్మా, అది షార్ట్ పేరేంటి, సంతోష్. పెట్టింది సంతోషే కదా? అవునన్నా, ఇదేనా? నాకు సింక్ అవ్వలేదు, ఇది వాట్సాప్లో సింక్ అవ్వలేదు. కాదన్నా, కింద గ్రూప్లో పెట్టావా? మధ్యాహ్నం పెట్టాను, ఎందుకు ఓపెన్ అయింది? గ్రూప్ లో పెట్టాను. నేను పర్సనల్గా చెక్ చేస్తున్నాను. నేను ఈ షార్ట్ చెప్పాలా ఏంటి? అది చేశాను అసలు చూడాలని. ఇది మ్యాట్ ఈజీగా ఉందమ్మా, చాలా ఈజీ అయిపోతుంది షార్ట్. చైన్స్ ఏమన్నా కొంచెం ఇబ్బంది, ఇక్కడ ఇబ్బంది పెట్టచ్చు, బట్ సాఫ్ట్ మ్యాట్ చేస్తే అయిపోతుంది. చేశానండి ఒకసారి వీడియోలో. ఇక్కడ ఎడ్జెస్ చూసావా, బ్లాక్ ఎడ్జ్, హెయిర్ దగ్గర చూసావా బ్లాక్ ఎడ్జ్ వస్తుంది. ఇది చూడు కూడా, ఇతని హెయిర్ చుట్టూరు వైట్ వచ్చింది, ఇతని హెయిర్ చుట్టూరు బ్లాక్ వచ్చింది. కనబడుతుందా? మ్యాట్ బాగుంది కదా, ఎందుకు ఇది వచ్చింది?
మ్యాట్ చాలా బాగుంది కదమ్మా. ఈ వర్క్ అంతా ఫ్లిప్ స్టూడియోస్ ఉంది కదా. ఎవరా? ఫ్లిప్ స్టూడియోస్ అండి. ఓకే, ఫ్లిక్ స్టూడియోస్. అవును, వాళ్ళే చేసేది కదా సినిమా ఇది. అక్కడ మన అక్కడ నువ్వు అక్కడి నుంచి వచ్చావు కదా, మన యేసురాజు వాళ్ళందరూ. ఓకే, పాసిబిలిటీ ఉంటే ఫుటేజ్ పంపించి ఏమి చెప్పుకుందాం క్లాస్. ఓకేనా? ఓకే ఓకేనమ్మా. సరే, ఆల్రెడీ మీకు ఫుటేజ్ ఇచ్చాను. ఈ ఫుటేజ్ మీద ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడే మీరు వీడియో కూడా ఎంటర్ పెట్టేసి